విద్యార్థులు ఈరోజు మనము 10వ తరగతి నూతన వాచకం నుండి 2024-25 సంవత్సరంలో జరగబో పరీక్షకు సంబంధించి జనరల్ పేపర్ అంటే 01T అండ్ 02T ఏ విధంగా బ్లూ ప్రింట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మనకు ఈ పరీక్ష 3 గంటల 15 నిమిషాల సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ సమయంలో మనము పరీక్ష రాయవలసి ఉంటుంది. దీనిలో విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక తీసుకున్నట్లయితే అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలని 3 విభాగాలుగా ఉంటాయి. ఇక్కడ అవగాహన, ప్రతిస్పందనలో 32 మార్కులు, వ్యక్తీకరణ, సృజనాత్మకత నుంచి 36 మార్కులు, భాషాంశాలకు సంబంధించి 32 మార్కులు అడగడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు పేపరు తయారు చేయబడుతుంది. ఇక పాఠ్య భారత్వ పట్టిక, విషయరూప భారత్వ పట్టికను తీసుకున్నట్లయితే పాఠ్యాంశాలు, విషయం ఏమేమి ఇస్తారో తెలుసుకుందాము. ముందుగా పద్యము, దీని నుంచి 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే పద్య భాగం నుంచి 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గద్యము అంటే గద్య భాగం నుంచి 20 మార్కులకు అడగడం జరుగుతుంది. ఉపవాచకము, దీనికి 20 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే పద్య భాగము లేదా గద్య భాగం నుంచి సృజనాత్మక ప్రశ్న 8 మార్కులకు అడగడం జరుగుతుంది. తర్వాత చివరగా భాషాంశాలు, ఇవి 32 మార్కులకు అడగడం జరుగుతుంది. అంటే మనకు పద్య భాగం 20 మార్కులు, గద్య భాగం 20 మార్కులు, ఉపవాచకం 20 మార్కులు, సృజనాత్మక ప్రశ్న 8 మార్కులు, భాషాంశాలు 32, మొత్తము 100 మార్కులకు ఇక్కడ పాఠ్య భారత్వ పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రశ్నానురూప భారత్వ పట్టిక ఏ విధంగా ఉంటుంది అంటే వ్యాసరూప ప్రశ్నలు, ఇవి 7 వస్తాయి. ఒక్కొక్క దానికి 8 మార్కులు చొప్పున 56 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే మనకి 7 ప్రశ్నలు 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయన్నమాట. అలాగే లఘు ప్రశ్నలు, ఇవి 3 వస్తాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత అతి లఘు ప్రశ్నలు, ఇవి 9 వస్తాయి. వీటికి ఒక్కొక్క దానికి 2 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఇంచుమించుగా బిట్ మార్క్స్ అన్నమాట, ఇవి 14 వస్తాయి. వీటికి 1 మార్కు కేటాయించడం జరిగింది. మొత్తము 100 మార్కులకు ఇక్కడ మనకి ప్రశ్నానురూప భారత్వ పట్టిక ఇవ్వడం జరిగింది. ఇక బ్లూ ప్రింట్ పరీక్ష పథకం ఏ విధంగా ఉంటుంది అంటే తెలుగు బ్లూ ప్రింట్ పరీక్షా పథకం తీసుకున్నట్లయితే పద్య భాగంలో మనకి అవగాహన, ప్రతిస్పందన నుంచి 8 మార్కుల ప్రశ్న 1, అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకత నుంచి 8 మార్కుల ప్రశ్న 1, అలాగే 4 మార్కుల ప్రశ్న 1 ఇవ్వడం జరుగుతుంది. అంటే 8 మార్కుల ప్రశ్నలు 2, 4 మార్కుల ప్రశ్న 1 ఇవ్వడం జరుగుతుంది. గద్య భాగంలో తీసుకున్నట్లయితే అవగాహన, ప్రతిస్పందనలో 8 మార్కుల ప్రశ్నలు 2, అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 4 మార్కుల ప్రశ్న 1, అంటే 2 పెద్ద ప్రశ్నలు, 1 4 మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉపవాచకం తీసుకున్నట్లయితే అవగాహన, ప్రతిస్పందనలో 8 మార్కుల ప్రశ్న 1, వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 8 మార్కుల ప్రశ్న 1, అలాగే 4 మార్కుల ప్రశ్న 1, అంటే 2 8 మార్కుల ప్రశ్నలు, 1 4 మార్కుల ప్రశ్న అడగడం జరుగుతుంది. అలాగే పద్యము లేదా గద్యం నుంచి 1 సృజనాత్మక ప్రశ్న అడగడం జరుగుతుంది. అది 8 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత తీసుకున్నట్లయితే భాషాంశాలు, ఈ భాషాంశాలు తీసుకున్నట్లయితే మనకి 2 మార్కుల ప్రశ్నలు 9, 1 మార్కు ప్రశ్నలు 14 ఇవ్వడం జరిగింది. అంటే 2 మార్కుల ప్రశ్నలు 9, 1 మార్కు ప్రశ్నలు 14 గుర్తుపెట్టుకొని విద్యార్థులు కేటాయించడం జరిగిందన్నమాట. ఈ విధంగా మొత్తం మనకి 100 మార్కులకు బ్లూ ప్రింట్ అనేది సిద్ధపరచడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశ్నానురూప విశ్లేషణ పట్టిక తీసుకున్నట్లయితే అవగాహన, ప్రతిస్పందనలో ఎలా వస్తాయో ఒకసారి చూద్దాము. అవగాహన, ప్రతిస్పందన తీసుకున్నట్లయితే 1వ ప్రశ్న పరిచిత పద్యము, దీనికి ఒక పద్యం ఇస్తారు మనకి, చిన్న పద్యము, అది మన పాఠ్యపుస్తకంలో పద్యమే ఇస్తారు. దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు. దానికి 8 మార్కులు కేటాయించారు. ఇక్కడ పద్య పాఠాల్లోని చిన్న పద్యాలు ఆట వెలది, తేటగి, కంద పద్యాలు,
మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే వీటికి జవాబులు పూర్తిగా వాక్య రూపంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, జవాబులు పూర్తిగా వాక్య రూపంలో ఉండాలి. మనం ఏదో జవాబు వచ్చింది కదా అని చిన్నది రాసి వదిలేయకూడదు. పూర్తిగా వాక్యము, ఆ చిన్న ప్రశ్నకి చిన్నగా అయినా సరే పూర్తి వాక్యము జవాబు రాయాలి. రెండవది తీసుకున్నట్లయితే పరిచిత గద్యము, అలాగే ప్రశ్నలు. ఈ 8 మార్కులు కేటాయించారు. వ్యాస రూపము, గద్య పాఠాల్లోని ముఖ్యమైనటువంటి పేరాలు అంటే వీటికి జవాబులు కూడా పూర్తిగా వాక్య రూపంలో రాయాలి. అంటే అక్కడ మనం చిన్ని జవాబు వస్తుంది కదా అని చిన్నిదే రాయకూడదు, మొత్తం ఆ వాక్యం కంప్లీట్ చేయాలన్నమాట. తర్వాత మూడవ ప్రశ్న ఉపవాచకం కాండల పేర్లు. దీనికి 8 మార్కులు కేటాయించారు. ఇది వ్యాస రూపానికి సంబంధించింది. ఇచ్చిన వాక్యాలు ఏ కాండలకు చెందినవో గుర్తించి ఆ కాండల పేర్లు పూర్తి వాక్య రూపంలో రాయాలి. అంటే అది ఏ కాండమో మనం గుర్తించాలి. కాండం యొక్క పూర్తి పేరు అంటే బాలకాండమా, అయోధ్యకాండమా, యుద్ధకాండం అనేది పూర్తిగా రాయాల్సి ఉంటుంది. నాలుగవ ప్రశ్న తీసుకున్నట్లయితే అపరిచిత గద్యము ప్రశ్నలు. ఇది 8 మార్కులు. ఇది కూడా ఏదైనా ఒక అపరిచిత గద్యం లేదా వ్యవహార రూపం లేదా ఒక పేరా, ఒక లేఖ, ప్రకటన, పోస్టర్, కరపత్రం, సంభాషణ మొదలైన ఏమైనా ఇస్తారు. దానికి సంబంధించి 4 ప్రశ్నలు అడుగుతారు. వాటికి జవాబులు రాయవలసి ఉంటుందన్నమాట. తర్వాత తీసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత రెండవ విభాగం. దీనిలో 5వ ప్రశ్న తీసుకున్నట్లయితే కవి పరిచయము. ఇది పద్య భాగం నుంచి మాత్రమే ఇవ్వాలి. కవి పరిచయాలు మనం పద్య భాగంలో మొత్తం కవి పరిచయాలన్నీ చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 6వ ప్రశ్న తీసుకున్నట్లయితే నేపథ్యము లేదా ప్రక్రియ. దీనికి 4 మార్కులు. ఇది గద్య భాగం నుంచి మాత్రమే ఇవ్వాలి. 7వ ప్రశ్న తీసుకున్నట్లయితే పాత్ర స్వభావము. దీనికి 4 మార్కులు. ఇది ఉపవాచకం నుంచి మాత్రమే ఇవ్వాలి. అంటే మనకి పాత్ర స్వభావం ఉపవాచకం నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 8వ ప్రశ్న తీసుకున్నట్లయితే విషయాత్మకం. ఇక్కడ అంతర్గత ఎంపిక ఉంటుందన్నమాట. 8 మార్కులు. అది పద్య భాగం నుంచి మాత్రమే ఇవ్వాలి. అంటే వ్యాసరూప ప్రశ్న ఇది 8 మార్కులు. అంటే మనకు పద్య భాగంలో ఉన్నటువంటి ప్రశ్న జవాబులు ఉన్నాయి చూస్తారా, అవి మనం చదువుకోవాల్సి ఉంటుంది. 9వ ప్రశ్న విషయాత్మకము. ఇది కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. దీనికి 8 మార్కులు. ఇది ఉపవాచకం నుంచి ఏ కాండం నుంచి అయినా ఇవ్వవచ్చు. 2 ప్రశ్నలు ఒకే కాండం నుంచి మాత్రము ఇవ్వకూడదు. అంటే 2 కాండాల నుంచి 2 ప్రశ్నలు అడుగుతారు, అందులో ఏదో ఒకటి రాయవలసి ఉంటుంది. 10వ ప్రశ్న తీసుకున్నట్లయితే సృజనాత్మక ప్రశ్న. ఇది కూడా అంతర్గత ఎంపిక కలిగి ఉంటుంది. 8 మార్కులు కేటాయించారు. ఇది కూడా వ్యాసరూప ప్రశ్న. గద్యం నుండి 1, పద్య భాగం నుంచి 1 ఇవ్వాలి. 2 ప్రశ్నలు ఒకే భాగం నుంచి ఇవ్వకూడదు. లేఖ, కరపత్రము, సంభాషణ, ప్రకటన, వర్ణన, అభినందన పత్రము, వ్యాసం మొదలైనవన్నీ కూడా ఇందులో ఇవ్వవచ్చు అన్నమాట. తర్వాత తీసుకున్నట్లయితే 11వ ప్రశ్న అలంకారము గుర్తించటము. దీనికి 2 మార్కులు కేటాయించారు. పాఠ్యాంశంలోని ముఖ్యమైన అలంకారాల నుంచి ఇవ్వాలి. అలంకారం పేరు వాక్య రూపంలో రాయాలి. 12వ ప్రశ్న పద్యపదానికి గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి పద్యం పేరు రాయడం. దీనికి 2 మార్కులు కేటాయించారు. ఇది అతి లఘు రూపమే. ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దూల పద్యాలు పాఠ్య పుస్తకంలోని చుక్క గుర్తు గల పద్యాల నుంచి ఇవ్వాలి. అంటే మనకి 4 కూడా వృత్త జాతి పద్యాలు బాగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 13వ ప్రశ్న అర్థం రాయడం. దీనిలోని అర్థం గుర్తించడం. ఇది 2 మార్కులు. అంటే ఒకటేమో పాఠంలో ఉన్నటువంటి పద విజ్ఞానంలోంచి ఒక అర్థం మనం రాయవలసి ఉంటుంది. అలాగే అక్కడ 4 మనకు చాయిస్ ఇస్తారు. మీరు మోడల్ పేపర్ నేను చెప్పాను, ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా చాయిస్ ఇస్తారు. అందులోంచి ఒకదానికి అర్థము అక్కడే ఉంటుంది. మనము అది ఏ సమాధానం అనేది సరైన జవాబు రాయవలసి ఉంటుంది. 14వ ప్రశ్న పర్యాయ పదాలు తీసుకున్నట్లయితే ఇది కూడా అంతే. ఒకదానికి పర్యాయ పదాలు రాయాలి, ఇంకో దానికి పర్యాయ పదాలు గుర్తించాలి. ఇది 2 మార్కులు. అంటే పర్యాయ పదాలకు సంబంధించి 2 ప్రశ్నలు వస్తాయి. ప్రకృతి వికృతులు. ఇది కూడా అంతే. ప్రకృతి వికృతులు తీసుకున్నట్లయితే ప్రకృతిని రాయడం ఒకటి వస్తుంది, అలాగే వికృతిని గుర్తించడం ఒకటి వస్తుంది అన్నమాట. అంటే మనకి ఒకే విభాగం నుంచి 2 వస్తాయి ప్రశ్నలు. అలాగే 16వ ప్రశ్న తీసుకున్నట్లయితే నానార్థాలు.
ఒక దానికి నానార్థం రాయవలసి ఉంటుంది. ఇంకో దానికి నానార్థం వాళ్ళే జవాబులు 4 ఇస్తారు. అందులో ఒకటి మనం ఏది సరైంది అనేది గుర్తించవలసి ఉంటుంది. 17వ ప్రశ్న తీసుకున్నట్లయితే వ్యుత్పత్తార్థము. ఒకదానికి వ్యుత్పత్తార్థం రాయవలసి ఉంటుంది. తర్వాత వేరే దానికి వ్యుత్పత్తార్థము జవాబులు అక్కడే ఇస్తారు, మనం గుర్తించవలసి ఉంటుంది. 18వ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయడము. దీనికి 2 మార్కులు అన్నమాట. ఈ సాధారణంగా పాఠ్యాంశంలోనివి కానీ ఉపవాచకంలోనివి కానీ ఏదో ఒకటి ఇవ్వవచ్చు. అలాగే 19వ ప్రశ్న జాతీయానికి అర్థము సందర్భము రాయడం. దీనికి 2 మార్కులు. ఇవి కూడా పాఠ్యాంశంలోనివి ఉపవాచకంలోనివి ఇవ్వడం జరుగుతుంది. అంటే జాతీయానికి అర్థము లేదా సందర్భం ఏ సందర్భంలో వాడతారో రాయాలన్నమాట. ముందు దానికేమో గుర్తించాలి, ఇక్కడ అది ఏ సందర్భంలో వాడతారో వివరణ ఇవ్వాలి. 20వ ప్రశ్న సంధి పదాన్ని విడదీయటం. దీనికి 1 మార్కు. ఇది పాఠ్యాంశం చివర ఉండేవే సాధారణంగా ఇవ్వడం జరుగుతుంది. 21వ ప్రశ్న సంధి పదాలను కలిపి రాయడం. ఇది కూడా అంతే, అక్కడ మనకి సంధి పదాలు ఇస్తారు, వాటిని కలిపి రాయవలసి ఉంటుంది. 22వ ప్రశ్న పదం ఏ సంధికి చెందిందో గుర్తించటం. ఇది కూడా ఏ సంధికి చెందిందో మనం గుర్తించవలసి ఉంటుంది ఒక పదాన్ని. 23వ ప్రశ్న సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం. దీనికి 1 మార్కు. సమాసం పేరు గుర్తించటం. దీనికి 1 మార్కు. 25వ ప్రశ్న ఆధునిక వచన రూపం గుర్తించడం. అంటే అక్కడ మనకి ఆధునిక వచన రూపాన్ని గుర్తించి మనం రాయవలసి ఉంటుందన్నమాట. 26వ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం రాయడం. తర్వాత దీనికి 1 మార్కు. వ్యతిరేకార్థక క్రియను గుర్తించడం 27వ ప్రశ్న. దీనికి 1 మార్కు. 28వ ప్రశ్న ఇచ్చిన సామాన్య వాక్యాలకు సంశ్లిష్ట వాక్య రూపాన్ని రాయడం. దీనికి 1 మార్కు కేటాయించడం జరిగింది. అలాగే 29వ ప్రశ్న కర్తరి వాక్యానికి కర్మణి వాక్యం గుర్తించటం. దీనికి 1 మార్కు కేటాయించడం జరిగింది. 30, 31, 32, 33 ఇవి 4 మార్కులు. ఇవి పాఠ్యాంశాలు వెనుక ఉన్నటువంటి వాటి నుంచి సాధారణంగా ఇవ్వవచ్చు, లేదా సొంతంగా కూడా ఇవ్వవచ్చు. ఇవి ఆ సామాన్య వాక్యాలు ఏ రకమైనవో రాయడం అనేది మనం గుర్తించాలన్నమాట. అంటే ఇక్కడ మనకి వాక్యాలు రకాలు అనేవి పూర్తి స్థాయిలో రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము మీరు గమనించినట్లయితే మనకి ఈ పేపర్లో వ్యాకరణ అంశాలు చాలా ఎక్కువగా చదవవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని మనం బాగా చదివినట్లయితేనే బాగా మార్కులు స్కోర్ చేయగలుగుతాము. విద్యార్థులు చూసారు కదా, బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉంది. మీకు మోడల్ పేపర్ గతంలోనే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ బ్లూ ప్రింట్ చూసిన తర్వాత ఆ మోడల్ పేపర్ కూడా ఒకసారి చూసి దాని ప్రకారము మీ యొక్క పరీక్షలకు సిద్ధపడండి. అలాగే మంచి మార్కులు సంపాదించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.